చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం. అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు. 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప? అరే మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టకు, హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం. ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం బిలు, మేము వచ్చి నీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయే, నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి. ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. కాంగ్రెస్ ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు? నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినావు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్, మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు 75,000 రూపాయలు నెల నెలా ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది. కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు.